మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు స్టేట్ వైజ్ గా. అసలు వీళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది జిల్లా అధ్యక్షుడు సిఐటియు జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ ఎంప్లాయీస్ తరఫున అతను మనతో పాటు ఉన్నారు. అతను అడిగి తెలుసుకోండి. చెప్పండి అన్న, ఏంటన్నా మీ సమస్య? రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో దాదాపు 50,000 పైచీలకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 10వ తేదీ గడుస్తున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్లో పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులకి, అట్లాగే ఇతర సంస్థల్లో పనిచేసినటువంటి కార్మికులు కూడా వేతనాలు అందనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు వేతన బకాయిల కోసం, అట్లాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కరోనా కాలంలో, అంటే విశ్వ విపత్తు, ఆ రోజు కరోనా వచ్చినటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి కాలంలో ప్రజలకి మెరుగైనటువంటి పారిశుద్ధ్యాన్ని అందించి కరోనా సోకకుండా పనిచేసినటువంటి కరోనా కార్మికులుగా డైలీ వేజ్ వేతనంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నేడు వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. 4 నెలలుగా వేతనాలు అందలేదు. వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పలు దఫాల అధికారులకి విన్నవించుకున్న వినతి పత్రాలు ఇచ్చినా మేము బిల్లులు పెట్టాం, ఆ బిల్లులు ఇంకా పడడం లేదు, మా చేతుల్లో పని లేదనేటువంటి ఒక సాకుని చెప్తా అన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, పని చేపించుకునేటువంటి అధికారులకి శాలరీస్ ఇవ్వడంలో కానీ అంతే బాధ్యత ఉండదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు కరోనా లాంటి కాలంలో ఈరోజు ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి కార్మికులకి కేవలం 400 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తా ఉన్నారు. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ 400 రూపాయలతో కార్మికుల యొక్క కుటుంబాలు ఎలా జీవించాలో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి గతంలో 2015 సంవత్సరంలోనే బద్వేలు మున్సిపాలిటీలో 213 అనేటువంటి జీవోని ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవోకు అనుగుణంగా 41 మంది సిబ్బందిని పెంచుకోవాలని చెప్పేసి స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ జీవో ప్రకారం ఈ పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు ఆప్కాస్ సంస్థలో చేర్చేదానికి అవసరమైనటువంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించేదానికి కూడా ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అధికారులకి చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కార్మికుల పైన ప్రేమ చూపిస్తున్నట్టు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు తప్ప ఈరోజు కార్మికుల సంక్షేమం పైన, కార్మికుల్ని ఆప్కాస్ సంస్థలోకి చేర్చేదానికి అవసరమైనటువంటి చర్యల్ని చేపట్టి ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించేదానికి కూడా కనీసం మనసు రాకుండా ఈ బద్వేలు పురపాలక సంఘంలో ఉందని చెప్పేసి మీడియా సందర్భంగా మేము అధికారులను అడుగుతున్నాం. అట్లాగే కరోనా సందర్భం నుంచి నేటి వరకు కూడా అనేక మంది కార్మికులు విధి నిర్వహణలో కానీ ఇతర అనారోగ్య కారణాల వల్ల కానీ చనిపోయారు. ప్రభుత్వం చనిపోయినటువంటి కార్మికులకి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఉన్నప్పటికీ, అట్లాగే చనిపోయి ఆ కార్మికుల యొక్క కుటుంబ పెద్ద చనిపోయి వీధిన పడితే ఆ కుటుంబాన్ని జీవనోపాధి నిమిత్తం కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చేదానికి కూడా ఈరోజు మనసు రాకుండా చెల్లించకుండా ఉన్నటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు బద్వేలు పురపాలక సంఘంలో ఉంది. అట్లాగే ఈరోజు ప్రతినిత్యం వాహనాలపైన చెత్తను తరలించేటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు బద్వేలు పురపాలక సంఘంలో చెత్త తరలించేటువంటి వాహనం ఏ ఒక్క వాహనం కూడా కండిషన్ లో లేదు. అవి మన్నికైపోయినాయి. ఏ ఒక్క వాహనానికి కూడా ఇన్సూరెన్స్ లేవు, ఫిట్నెస్ లేదు. అటువంటి వాహనాలపైన ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఈరోజు కార్మికులు పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి తక్షణమే చెత్త తరలించేటువంటి వాహనాల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి వాటికి ఇన్సూరెన్సులు చేయించి కార్మికుల ప్రాణాలని రక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నత ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు సచివాలయ పారిశుద్ధ్య సెక్రటరీలు నిరంతరం కార్మికులు ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈరోజు కులం పేరుతో దూషిస్తున్నారు. వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తానా, మీరు పనిచేసేటువంటి పని తక్కువ చేస్తున్నారు, మీరు సరిగా పనిచేయడం లేదు అని చెప్పి ఈరోజు రకరకాలుగా వేధింపులకు గురి చేసి మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సచివాలయ సెక్రటరీల వేధింపులు అరికట్టాలని చెప్పేసి ఇప్పటికే పలు దఫాల అధికారుల దృష్టికి తీసుకొచ్చిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప
ఆ సచివాలయ సెక్రటరీని వేధింపులకు గురి చేసేటువంటి వాళ్ళని గుర్తించి వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు, పాలకవర్గం కార్మికుల పక్షాన నిలబడి కార్మికులు ఏవైతే న్యాయంగా అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటి కూడా శ్రద్ధ పెట్టి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున మున్సిపల్ ఉద్యోగ కార్మికులందరినీ కూడా సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ పట్టణాలు కార్పొరేషన్లలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా వేతన బకాయిల పైన ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. కరోనా కాలం నుంచి రోజువారీ పద్ధతిలో పనిచేసినటువంటి కార్మికులకి దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పుడు కూడా నేటికి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ కనపస్తా ఉంది. టెక్నికల్ సమస్యలతో కార్మిక వేతనాలు ఆపి వాళ్ళు రోజు జీవన విధానం గడుపుకునేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా బద్వేలు మున్సిపాలిటీకి సంబంధించి రోజుకి పట్టణ జనాభా విస్తీర్ణం పెరిగిపోతా ఉన్న కార్మికుల సంఖ్యను పెంచుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదు. అదేవిధంగా కార్మికులకి పని భారాన్ని తగ్గించేందుకు తెచ్చినటువంటి యంత్రాలని కూడా ఒకరిద్దరి ప్రయోజనాల కోసం యంత్రాలను మూలం పెట్టి ఈరోజు మ్యాన్ పవర్ ని, మహిళల్ని కూడా సచివాలయ సెక్రటరీలు వేధింపులకు గురి చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. వెట్టి చాకరీ విధానాన్ని మీరు మా కింద కూలోళ్ళు మేము చెప్పినది చేయాలా, మీరు వెట్టి చాకరీకి వచ్చినారన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తూ కొంతమంది సచివాలయ సెక్రటరీలు వరి తెగిస్తా ఉన్నారు. ఇప్పటికే పలు తపాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి ఫిర్యాదులు చేసినప్పటికి కూడా వారిని కార్మికులపైకి హుకుం జారీ చేసి వ్యక్తిగత తగాదాలకి ఉసిగొల్పుతున్నారు. ఇది అధికారులకు సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి కూడా ఈరోజు కార్మికుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సచివాలయ అధికారులను, సచివాలయ సెక్రటరీలను వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళని పిలిపించి ఈ యొక్క వేధింపులను అరికట్టాలని, లేకపోతే రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా సమీకరించి పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మికుల పక్షాన అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ కమిషనర్ గారు కార్మికుల పక్షాన అనుకూలంగా ఉన్నప్పటికీ కార్మికుల సమస్యలను, చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్‌రేషియాతోనేమి, కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ఇతరత్ర సౌకర్యాలు, వాహన మరమ్మతులకి తనదైన శైలిలో స్పందిస్తున్నప్పటికి కూడా కింది స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు ఆయన మాటల్ని కూడా పెడచేవన పెట్టి ఈరోజు కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం కనీసం ఫైళ్లు కూడా రెడీ చేయకపోవడం ఇంతకైనా దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మికుల పక్షాన వివరిస్తా ఉన్నాం. ఇప్పటికే పలు వార్తా ఛానళ్లు, పలు టీవీ ఛానళ్లు రాస్తా ఉన్నాయి అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మున్సిపల్ కార్యాలయం మారుతా ఉందని చెప్పి కూడా ఒక పక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్తా ఉన్నా కూడా కింది స్థాయి అధికారులు మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారంటే దీంట్లో ఎంత మాత్రం అవినీతి జరుగుతా ఉందో ఈ పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలా. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పనిముట్లు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనె సబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా నడుస్తా ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తరలించేటువంటి వాహనాలు పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా రక్షణ కల్పించాలా, వాటికి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ చేయించాలా, వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన ఇక్కడ అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూశారు కదా, మున్సిపల్ ఎంప్లాయీస్ చేసే ధర్నా, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, జీతాలు సకాలంలో అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రామ్తో నరసింహ, మీ సుమన్ టీవీ.